హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అలేఖ్య. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసుంటే నా పేరు అలేఖ్య. నేను లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంటెంట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో ఇంకా చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, నచ్చితే వెళ్ళి చెక్ చేయండి. నేను యాక్చువల్లీ వీడియోలోనే ఇంట్రో చెప్పాను ఈసారి, బట్ బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ వచ్చేసింది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉంటే, మా చెల్లికి రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, వాళ్ళైతే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. మా మమ్మీ కూడా వైజాగ్ నుంచి వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. సో నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ బాల్కనీలో వ్యూ బాగుందని అక్కడే ఇంట్రో అయితే షూట్ చేస్తున్నా. అండ్ ఆ రోజు ప్లాన్స్ ఏంటి అంటే, వాళ్ళకి కొంచెం ఇల్లు సర్దడంలో హెల్ప్ చేసి షాపింగ్ పనులు ఉన్నాయి, వాటి కోసం బయటకు వెళ్దామని అనుకున్నాము. ఆ రోజు యాక్చువల్లీ వీక్ డే అయిందనమాట, అందరం వర్కింగే. సో ప్లాన్ వచ్చేసి మార్నింగ్ ఏమైనా పనులు ఉంటే చూసుకుని ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ చేసి బయటికి వెళ్దామని అనుకున్నాము. మా మమ్మీ ఇంకా ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళకి ఇంకా అప్పటికి గ్యాస్ కనెక్షన్ అయితే రాలేదన్నమాట. కానీ ట్రావెల్ ఫ్రెండ్లీ సిలిండర్స్ ఉంటాయి కదా, కొంచెం స్టవ్ అటాచ్డ్ ఉండి, అలాంటి సిలిండర్ అయితే ఉంది. వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇచ్చారు. కొన్ని సామాన్లు అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇచ్చారనమాట, ఏదైతే బేసిక్ కావాలో ఇల్లు సెటప్ చేసుకునేటప్పుడు. ఇంకా కొన్ని నీడ్ అయితే ఉన్నాయన్నమాట, వాటి కోసమే ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ మేమైతే డైనింగ్ టేబుల్ సెట్ చేయడానికి చాలా ట్రై చేసాము, బట్ మా వల్ల అవ్వలేదు. ఇంకా అర్బన్ కంపెనీలో కార్పెంటర్ని బుక్ చేసి అతని చేత ఫిక్స్ చేయించామన్నమాట. ఇలాంటి కేసెస్లో అర్బన్ కంపెనీ చాలా బెస్ట్ అనిపిస్తుంది. సిటీస్లో మనకి ఇమీడియట్గా దొరుకుతారు కార్పెంటర్స్ ఎవరైనా. కానీ వాళ్ళకి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అవి గిఫ్ట్స్ వచ్చాయన్నమాట మ్యారేజ్కి. అవి వాళ్ళ బెడ్రూమ్లో సెట్ చేసుకుందామని డైనింగ్ టేబుల్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ కార్పెంటర్ చేతే వాల్కి నెయిల్స్ అవి కొట్టిస్తున్నారు. ఇంట్లో అన్ని పనులు అయిపోయిన తర్వాత మేము షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి ఎంబీ మాల్ చాలా దగ్గరే, అరౌండ్ 10 to 15 minutes పడుతుంది. సో వాళ్ళిద్దరూ అయితే బండి మీద వద్దామని అనుకున్నారు. నేను మమ్మీ అయితే ఓలా ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. మా మ్యారేజ్ అయ్యాక కొత్తలో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు చాలా ఎక్కువ సామాన్లు కొనుక్కున్నాను అనమాట. నేను అవసరమైనవి అక్కర్లేనివి కూడా. మేము ఇల్లు కొనుక్కున్నాక షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది అయింది, కొన్ని సామాన్లు అమ్మేసే కూడా నేను. మా చెల్లి అలా కాకుండా లిమిటెడ్గా కొనుక్కోమని చెప్పాను. రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఎంత తక్కువ సామాన్లు ఉంటే అంత బెటర్, ఎందుకంటే మనం ఇప్పుడు ఇంట్లో ఉంటే నెక్స్ట్ ఇంట్లో ఉంటామో కూడా తెలీదు. ఆ హౌస్ స్పేషియస్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో లిమిటెడ్గా ఉంటే మనకు షిఫ్ట్ అవ్వడానికి ఇబ్బంది ఉండదు, సర్దుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. ఫైనలీ మేము ఎంబీ మాల్లో ఉన్న స్పార్ సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. దీని రిలేటెడ్ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, నచ్చితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. స్పార్లో ఏంటి అంటే మనకు వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. హోమ్ ఎసెన్షియల్స్లో కానీ గ్రాసరీస్లో కానీ. గ్రాసరీస్లో స్పార్ రిలేటెడ్ ఓన్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. నాకు ఇక్కడ బేసిక్గా నచ్చేది ఏంటి అంటే, హోమ్ ఎసెన్షియల్స్లో ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి డిమార్ట్తో కంపేర్ చేస్తే. అండ్ డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి రీజనబుల్ ప్రైస్లో హోమ్ ఎసెన్షియల్స్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ నేను డిమార్ట్తో కంపేర్ చేస్తే ఇక్కడే ఎక్కువ చూస్తాను అనమాట. సో అందుకే నేను ఎక్కువ స్పార్ ప్రిఫర్ చేస్తాను వెళ్ళటానికి. ఇక్కడ అన్నీ దొరికేసాయి, కానీ మా చెల్లికి కొంచెం ఆయిల్ డిస్పెన్సర్ నచ్చలేదు అనమాట, అందుకే హోమ్ సెంటర్కి వెళ్ళాము అది తీసుకోవడానికి. అన్నీ షాపింగ్ అయిపోయిన తర్వాత నాకు అక్కడ కుకీ మాన్ ఉంటుంది కదా, అక్కడ కుకీస్ తినాలనిపించింది. బట్ ఓన్లీ కుకీస్ తీసుకుంటే అరౌండ్ మినిమం 250 grams పర్చేస్ చేయాలి. కాఫీ తీసుకుంటే 2 cookies ఫ్రీ ఇస్తారనమాట, అందుకని కాఫీ తీసుకున్నా. చాలామందికి కాఫీ అడిక్షన్ అంటారు, కానీ నాకు ఎందుకు అస్సలు కాఫీ నచ్చదు, కాఫీ స్మెల్ కూడా పడదు. ఇంటికి వచ్చేసి అన్నీ అన్ప్యాక్ చేస్తున్నాము. ఇక్కడ ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి స్పైస్ బాక్స్ అరౌండ్ 350 rupees పడింది. లోపల ఒక 8 containers ఇచ్చారు, 8 రకాల స్పైసెస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిలిండర్ స్టాండ్ అనమాట, ఇది కూడా తక్కువే పడింది, అరౌండ్ 199 అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి అల్మారా రోల్స్ అనమాట, 2 rolls తీసుకున్నాము, ఈచ్ వన్ అరౌండ్ 399 rupees పడింది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ బట్ యూస్ఫుల్. మనం ఎందుకంటే అల్మారాలో మనం జనరలీ క్లోత్స్ అవి పెట్టుకున్నప్పుడు పేపర్స్ అవి వేస్తూ ఉంటాం కదా, ఇవి వేస్తే కొంచెం బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్, ఇది మేము స్పార్లో తీసుకోలేదు, హోమ్ సెంటర్లో తీసుకున్నామని చెప్పాను కదా. ఇది కూడా చాలా బాగుంది, విత్ స్టాండ్. ఆ 2 బాటిల్స్ అలా వచ్చాయన్నమాట, అరౌండ్ 700 rupees పడింది. హోమ్ సెంటర్లో జనరలీ కొన్ని ప్రొడక్ట్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ అయితే ఇదైతే రీజనబుల్ రేట్కే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రే అనమాట, ఈ ఆయిల్ డిస్పెన్సర్, ఈ ట్రే కూడా మేము హోమ్ సెంటర్లోనే తీసుకున్నాము. 2 కలిపి అరౌండ్ 1500 rupees పడింది, విచ్ ఈస్ రీజనబుల్. కొంచెం డైనింగ్ టేబుల్ మీద పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సూప్ బౌల్స్, ఈచ్ వన్ అరౌండ్ 199 rupees పడింది. నెక్స్ట్ వచ్చేసి పూజకు కావాల్సిన ఐటమ్స్ కొన్నాము, ధూపము పెట్టుకునేది, హారతి ఇచ్చుకునేది అలాంటివి. ఇవి కూడా తక్కువే పడ్డాయి, నాకు అమౌంట్ కరెక్ట్గా గుర్తులేదు కానీ ఇవి కూడా రీజనబుల్గానే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్ చాపర్. యాక్చువల్లీ నా దగ్గర ఒకటి ఉండేది, మనకి థ్రెడ్ ఉంటుంది కదా లాక్కునేది, అది ఉంది, కానీ అది ఫ్రీక్వెంట్గా పాడైపోతుంది అనమాట. ఇదేమో పుష్ టైప్, పైనుంచి పుష్ చేస్తే మనకి వెజిటబుల్ కట్ అవుతాయి.
ఆ టైప్ అనమాట. నేను కూడా తీసుకున్నా మా చెల్లితో పాటు ఇది, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. అరౌండ్ 500 రూపీస్ పడింది ఇది. నెక్స్ట్ ఏమో వెజిటబుల్ స్ట్రెయినర్. ఇది ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండేది. ఇది కూడా అరౌండ్ నాకు తెలిసి 300 రూపీస్ పడింది. ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనం జనరల్గా కూడా హౌస్ సెటప్ చేసుకున్నప్పుడు వంటకు కావాల్సినవన్నీ కొనుక్కుంటాము. బట్ ఇలాంటి చిన్న చిన్నవి మిస్ చేస్తూ ఉంటాం అనమాట. బట్ మనం ముందే కొనుక్కొని పెట్టుకుంటే మనకు అప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్స్ అనమాట. నేనైతే మా ఇంట్లో మనం కట్ చేసి ప్యాకెట్స్ వదిలేస్తాం కదా గ్రాసరీస్, అవన్నీ కూడా ఈ బాక్స్లో పెడతాను. సో దట్ అవి పాడవకుండా ఉంటాయి. జనరల్గా ఏంటి అంటే చెమ్మకి ఈగలు అవి వచ్చేస్తూ ఉంటాయి కదా, అవేమీ దూరకుండా ఉంటాయి అన్నమాట ప్యాకెట్స్లో. నేను అన్నీ కూడా ఈ ప్యాకెట్లో స్టోర్ చేసి పెడతాను. చాలా మంచిగా యూజ్ అవుతుంది నాకైతే ఈ బాక్స్. అందుకే మా చెల్లికి కూడా తీసుకోమని చెప్పాను అనమాట. అంతే, ఇక్కడితో మా షాపింగ్ ఐటమ్స్ అయితే అయిపోయాయి. ఇక్కడ దాకా మీరు నా వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షాపింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చి చూస్తే వర్షం పడింది కదా, బట్టలన్నీ తడిసిపోయాయి. ఇంకేం చేస్తాం, అలానే ఉంచేసాను దండం మీద. నెక్స్ట్ డే ఎండ్ వస్తే ఆరుతాయని. ఆ రోజు ఇంకా మా హస్బెండ్ కూడా ఎర్లీగా ఇంటికి వచ్చేసారనమాట వర్షం పడుతుందని. నైట్కేమో నేను కొంచెం వేడిగా టమాటో బాత్ చేద్దామని అనుకున్నాను. దీని రిలేటెడ్ కూడా షార్ట్ పోస్ట్ చేశాను, నచ్చితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ రెసిపీ నేను ఒక యూట్యూబ్ షార్ట్లో చూశాను. ప్రాసెస్ అంతా నార్మలే, మనం రెగ్యులర్గా చేసుకున్నట్టే, కానీ వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.